సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి జూలై 17 నుంచి తెలంగాణ వారికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీ ఓన్ ప్రిపరేషన్లో మీరు ఉంటారు అనే ఉద్దేశంతోనే ఇక ర్యాపిడ్ రివిజన్ ఆపడం జరిగింది. మళ్ళీ నేను ర్యాపిడ్ రివిజన్ చేసేటప్పుడు ఏమన్నా మీరు ఆ టాపిక్ చదవకపోతే టెన్షన్ పడతారని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈ ర్యాపిడ్ రివిజన్స్ కూడా ఆపడం జరిగింది. కాబట్టి మీరు ఈ నెల 15 నుంచి ఉన్నాయి కాబట్టి మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకే, దట్ నాకు స్కూల్ వర్క్ కావచ్చు, లేకపోతే ప్రజెంట్ నా త్రోట్ అసలు పనిచేయట్లేదు, చాలా ఇబ్బందిగా అయితే ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని వీడియోలు ఆపడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ వారికి 17 నుంచి ఉంది కాబట్టి మళ్ళీ నేను వీడియో చేసిన ఏ పాయింట్ మీరు మిస్ చేసినా అది మీరు టెన్షన్ పడతారు అనే ఉద్దేశంతో నేను వీడియో ఆపడం జరిగింది. ప్రధాన ఉద్దేశం అదే. మరి ఈ లేట్ చేయకుండా మరి నాకున్నటువంటి టైం ప్రకారము కనీసం ఈ యూనిట్ అయినా ఒకసారి కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతోనే మరి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియో ఎవరికైతే నచ్చకపోతే స్కిప్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ దయచేసి పెట్టొద్దు. కామెంట్ సెక్షన్ ఎందుకు ఎనేబుల్ చేశారంటే ఏమైనా అవసరం అవుతుంది, వాళ్ళు అడుగుతారని చెప్పేసి. మంచి విషయాలు అడిగే చాలామంది ఉంటారు, కానీ 2-3 ఉంటారు కదా, మన చదవము, ఇతరులను కూడా అంతగా చదవనివ్వము. ఓకేనండి. కాబట్టి కామెంట్స్ అనేవి టర్న్ ఆఫ్ చేస్తున్నాను. మీకు ఏమైనా కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్కి, నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాబట్టి దానికి మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకి రేపు ఎల్లుండిలో కంటెంట్లో ఏ ఏరియా చదవాలి, అదేవిధంగా మెథడ్లో ఏ ఏరియా చదవాలి అనేటువంటి అంశాన్ని ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అది ఈరోజు నైట్ కానీ రేపు పొద్దున కానీ మీకు వస్తుంది. వెళ్ళేటప్పుడు నేను ఏ టాపిక్ అయితే మీకు ఒకసారి టచ్ చేస్తున్నానో ఆ అంశాలు ఒక్కసారి టాపిక్స్ అనేవి ఒక్కసారి చూసుకొని మీరు వెళ్ళవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అయితే ప్రస్తుతానికి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు, మరి బయాలజీ కరికులంని మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మరి ఎటువంటి సూత్రాలు పాటించాలని చెప్పేసి ఇక టాపిక్ చాలా బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. డెప్త్గా ఏమిడో మరి ఆ ఏ సూత్రం, ఇప్పుడు విద్యార్థి కేంద్రీకృత సూత్రమా, సమాజ కేంద్రీకృత సూత్రమా అని ఈ కింది వాటిలో ఏ సూత్రము జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణానికి ఉపయోగపడుతుందని ఆ కోణాలు అడుగుతారు. కాబట్టి చూడండి, ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి బిట్ అయితే రావటం జరుగుతుంది. మరి కరికులంని నిర్మించేటప్పుడు ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని చూస్తే, ఫస్ట్ మనం బయాలజీ కరికులం మనం రూపొందించేటప్పుడు ఈ అంశం దృష్టిలో పెట్టుకోవాలి. ద ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్నెస్ అంటే విద్యార్థి శిశు కేంద్రీకృత సూత్రం. విద్యార్థి శిశు కేంద్రీకృత సూత్రాన్ని మనం పరిగణనలో తీసుకోవాలి. అంటే చూడండి, జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు విద్యార్థిని మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థి కేంద్రీకృతంగా మనం జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. అంటే విద్యా ప్రణాళిక యొక్క అవసరాలు, అభిరుచులు, మానసిక ప్రవర్తనకు అనుగుణంగా ఉండాలి. విద్యా ప్రణాళిక అంటే ఎలా ఉండాలి తెలుసా? విద్యార్థి యొక్క, ఇక్కడ కొంచెం మిస్టేక్ వచ్చింది, విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి యొక్క అవసరాలు, అభిరుచులు, మానసిక ప్రవృత్తులను అనుగుణంగా ఉండాలి. విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. చైల్డ్ సెంటర్నెస్ ఉండాలి. అంటే విద్యార్థికి అవసరాలు తగ్గట్టుగానే మనం పాఠ్య ప్రణాళికని రూపొందించాలి. అదేవిధంగా విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి యొక్క వయస్సుకు తగినదిగా ఉండాలి. ఓకే, తర్వాత మనం కరికులం రూపొందించేటప్పుడు విద్యార్థుల అభిరుచులు, అవసరాలు, వయస్సు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ విద్యార్థి జీవశాస్త్ర బయాలజీ కరికులం అనేది విద్యార్థిలో ఉండేటువంటి క్రియేటివిటీ శక్తులు, సృజనాత్మకత శక్తులు ఉంటాయి కదా, వాటిని అభివృద్ధి పరిచేదిగా ఉండాలి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక. అదేవిధంగా నోట్ చూడండి, ఇక్కడ మనకి ప్రాకృతికవాదంలో శిశు కేంద్రక పాఠ్య ప్రణాళిక అత్యంత ప్రాధాన్యత కనబడుతుంది మనకి. ప్రాకృతివాదంలో ఈ కరికులం అనేది ఎక్కువగా శిశు కేంద్రీకృతంగా ఉండేది. ఓకేనా. ఈ సూత్రం ఏమవుతుందంటే విద్యార్థిలోని సహజ ప్రబోధనలను, సహజతలను, స్వభావాలను విద్యలో అమలుపరుస్తుంది. అంటే ఈ సూత్రానికి విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటాడు కాబట్టి విద్యార్థి యొక్క స్వభావము, అదేవిధంగా విద్యార్థి యొక్క సహజాతాలన్నీ కూడా మనకి ఆ విద్యలో అమలుపరుస్తాము. కాబట్టి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు ఖచ్చితంగా విద్యార్థిని పరిగణలోకి తీసుకోవాలి. విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి బయాలజీ కరికులాన్ని రూపొందించేటప్పుడు విద్యార్థి యొక్క అవసరాలు, అభిరుచులు, అతని వయస్సు అన్నిటి కూడా పరిగణలో తీసుకొని మనం బయాలజీ కరికులంని మనం తయారు చేయాలి. కాబట్టి ఫస్ట్ సూత్రం ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్నెస్, విద్యార్థి శిశు కేంద్రీకృత సూత్రం అవుతుంది. రెండోది వచ్చేసి మనకి పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
సమాజ కేంద్రీకృత సూత్రం అంటున్నారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్డ్నెస్ అని చెప్తాము. అంటే సమాజ అభివృద్ధికి ఉపయోగపడే అనుకూల వైఖరిని విద్యార్థుల్లో డెవలప్ చేసేలాగా కరికులం ఉండాలి. సమాజ అభివృద్ధికి ఉపయోగపడే అనుకూల వైఖరులను విద్యార్థుల్లో డెవలప్మెంట్ చేసే విధంగా కరికులం ఉండాలి. అర్థమైందా మీకు? అంటే సమాజాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఓకే, సమాజ అభివృద్ధికి ఏదైతే మనకి ఉపయోగపడతాయో అనుకూల వైఖరులు, ఇవన్నీ కూడా మనకి విద్యార్థుల్లో కలుగు చేసే విధంగా కరికులం అనేది ఉండాలి. అదేవిధంగా కరికులం ఎలా ఉండాలి? మారుతున్న సమాజ అవసరాలకు తగినట్లుగా ఉండాలి. ఖచ్చితంగా మారుతున్న సమాజ అవసరాలకు తగినట్లుగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా స్థానిక సమాజం యొక్క సంక్షేమానికి తగినట్లుగా ఉండాలి. ప్రజెంట్ ఎక్కడైతే మనం కరికులం స్థానిక సమాజం అంటే స్థానిక అవసరాలకు అనుగుణంగా అక్కడ స్థానిక సమాజం యొక్క వెల్ఫేర్కి తగినట్లుగా ఈ పాఠ్య ప్రణాళిక ఉండాలి. కాబట్టి జీవశాస్త్ర కరికులం బయాలజీ కరికులం రూపొందించేటప్పుడు ఖచ్చితంగా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సమాజ కేంద్రీకృతంగా మాత్రమే మరి బయాలజీ కరికులం మనం ప్రిపేర్ చేయాలి. తర్వాత మనకి సమన్వయ సూత్రం విద్యార్థి యొక్క అవసరాలు ఆసక్తులు ఒకవైపు, మరొక వైపు ఆధునిక ప్రజాస్వామ్య ధోరణిని సమన్వయపరిచే విధంగా కరికులం ఉండాలి. మనం తయారు చేసినటువంటి బయాలజీ కరికులం ఎలా ఉండాలంటే విద్యార్థి యొక్క అవసరాలు ఆసక్తులు ఒకవైపు ఉండాలి, మరొక వైపు ఆధునిక ప్రజాస్వామ్య ధోరణికి సమన్వయపరిచే విధంగా మనకి ఉండాలన్నమాట. ఓకేనా? జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థి యొక్క అవసరాలు ఆసక్తులను తీర్చే విధంగా ఉండాలి. అదేవిధంగా మరొక వైపు ఆధునిక ప్రజాస్వామ్య ధోరణిని ఈ రెండింటిని కూడా సమన్వయపరిచే విధంగా ఉండాలి మన కరికులం. కాబట్టి కరికులం రూపొందించేటప్పుడు ఖచ్చితంగా సమన్వయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత మనకి సమైక్యత సూత్రం అంటున్నాడు. సమైక్యత సూత్రం అంటే ఏంటి ఒకసారి మాట్లాడదాం. హోప్ మీకు వాయిస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. దయచేసి త్రోట్ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నది కాబట్టి నేను స్లోగా చెప్పడం ప్రయత్నం చేస్తాను. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చేసి సమైక్యత సూత్రం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి సమైక్యత సూత్రం. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థి వ్యక్తిగత వికాసము సామాజిక వికాసం. అంటే కరికులం అనేది ఎలా ఉండాలి? విద్యార్థి వ్యక్తిగత వికాసాన్ని సామాజిక వికాసం రెండింటిని మనం సమైక్యపరిచే విధంగా కరికులం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి సామాజిక వనరులను సద్వినియోగం చేసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్క విద్యార్థి సామాజిక వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి, సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి. అంతేకాకుండా విద్యార్థి యొక్క అవసరాలు 21st సెంచరీలో శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన ప్రగతిని సమైక్యపరిచే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. అంటే విద్యార్థి యొక్క అవసరాలు ఈ 21st సెంచరీలో శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన ప్రగతిని, అంటే మనకి ఈ ప్రణాళిక ఎలా ఉండాలంటే టెక్నాలజీ పరంగా అడ్వాన్స్గా ఉండాలి. 25th సెంచరీలో ఎలాగైతే టెక్నాలజీ ఉందో దానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక మనం రూపొందించాలని అర్థం. తర్వాత మనకి కృత్య కేంద్రీకృత నియమం, కాబట్టి ఇది యాక్టివిటీ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. మనం జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలు రూపొందించేటప్పుడు ఈ నియమం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ ఉండాలి. జీవశాస్త్ర కరికులం రూపొందించేటప్పుడు ఖచ్చితంగా మనకి యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ కల్పించాలి, ల్యాబొరేటరీలో చేసేటువంటి యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ కల్పించాలి. కాబట్టి పాఠ్య ప్రణాళికలో ప్రయోగశాల కృత్యాలకు, ప్రత్యక్ష అనుభవాలకు, క్షేత్ర పర్యటనలకు అవకాశం కల్పించాలి. సో బయాలజీ కరికులం ఎలా ఉండాలి? ఎక్కువగా ప్రయోగశాల కృత్యాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రత్యక్ష అనుభవాలకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ కల్పించాలి, క్షేత్ర పర్యటనలకు అవకాశం అనేది కల్పించాలి. అదేవిధంగా జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక అనేది లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. తర్వాత పరిరక్షణ సూత్రం అంటే ఏంటంటే పరిరక్షణ అంటే మనకి కాపాడటం. ఏం కాపాడటము? మన యొక్క సాంప్రదాయాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, వాటిని మనం కాపాడి నెక్స్ట్ జనరేషన్ అందించే విధంగా కరికులం అనేది ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రియేటివిటీ, సృజనాత్మక సూత్రం. అంటే పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలంటే విద్యార్థుల్లో క్రియేటివిటీ శక్తిని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి పాఠ్య ప్రణాళిక. సో విద్యార్థి ఏదైనా ఒక విషయాన్ని క్రియేటివ్గా ఆలోచించి ఏదైనా ఒక వస్తువుని సొంతంగా తయారు చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి విద్యార్థిలోని
సృజనాత్మక శక్తిని, నిర్మాణాత్మక శక్తిని అభివృద్ధి చేసే విధంగా పాఠ్య ప్రణాళిక అనేది ఉండాలి. ఈ సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రత్యేక సామర్థ్యాలను, అంతర్గత శక్తులను వెలికితీసి అభివృద్ధి చేసే విధంగా కరికులం అనేది ఉండాలి. కాబట్టి కరికులం అనేది విద్యార్థిలో ఉన్నటువంటి ప్రత్యేక సామర్థ్యాలను, అంతర్గత శక్తులను వెలికితీసి అభివృద్ధి చేసే విధంగా ఉండాలి కరికులం. అదేవిధంగా విద్యార్థులు ఉన్నటువంటి క్రియేటివ్ శక్తిని, నిర్మాణాత్మక శక్తిని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి కరికులం. తర్వాత మనకి కరికులం ఎలా ఉండాలంటే ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్, పురోగమన దృక్పథ సూత్రం లేదా దూరదృష్టి సూత్రం. ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్, పురోగమన దృక్పథ సూత్రము లేదా దూరదృష్టి సూత్రము. అంటే ఎలా ఉండాలంటే పాఠ్య ప్రణాళిక విద్యార్థి అనేవాడు భవిష్యత్తు జీవితానికి రెడీ అయ్యే విధంగా, అంటే భవిష్యత్తు జీవనానికి సన్నాహపరిచే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. విద్యార్థి భవిష్యత్తులో ఎటువంటి విద్యను అభ్యసిస్తాడో దానికి అనుగుణంగా కరికులం ఉండాలి. విద్యార్థి భవిష్యత్తులో ఏ ఎడ్యుకేషన్ చదువుతాడో, ఏం చదువుతాడో దానికి అనుగుణంగా మనకి ఇక్కడ కరికులం అనేది ఉండాలి. సో భవిష్యత్తులో విద్యార్థి స్థిరపడటానికి, మంచి వృత్తిని ఎంచుకోవడానికి అనువుగా ఈ కరికులం అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ వెరైటీ, వైవిధ్యత, సడలింపు సూత్రం, మార్పుకు అనువుగా ఉండడం. వైవిధ్యత, సడలింపు సూత్రం, మార్పుకు అనువుగా ఉండడం. సో కరికులం అనేది కఠినంగా, ఖచ్చితంగా కాక సరళంగా, స్థితిస్థాపన కలిగి ఉండాలి. కరికులం అనేది ఎప్పుడు కూడా కఠినంగా, ఖచ్చితంగా కాదు, ఎప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, స్థితిస్థాపన కలిగి ఉండాలి, అవసరమైతే మార్చుకోవడానికి అనువుగా ఉండాలి. కాబట్టి మార్చుకోవడానికి అనువుగా ఉండాలి కరికులం. ఓకేనా. ఇక్కడ ఒక సైంటిస్ట్ వచ్చారు చూడండి, బ్రూబేకర్. ఇతను ఏమంటారంటే కరికులంలో విద్యార్థుల్ని ఇమర్చకూడదు, కేవలం విద్యార్థుల కోసమే కరికులం అనేది తయారు చేయబడాలి అని చెప్తారు బ్రూబేకర్. తర్వాత కొఠారి ఏం చెప్తారంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటువంటి అనేక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పాఠ్య ప్రణాళిక అనేది మనకి మారుతూ ఉండాలి తప్ప ఎప్పుడు కూడా స్థిరంగా అనేది ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? సరళంగా ఉండాలి, అదేవిధంగా స్థితిస్థాపకతను కలిగి ఉండాలి. తర్వాత అనుభవ సామర్థ్య సూత్రము, సంపూర్ణ అనుభవ సూత్రం అంటాము. సో అనుభవ సామర్థ్య సూత్రము, సంపూర్ణ అనుభవ సూత్రము అంటే ఎలా ఉండాలంటే సైన్స్లో వివిధ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్లో టాపిక్స్ను సమైక్యపరిచే విధంగా కరికులం ఉండాలి. సో సైన్స్లో ఉన్నటువంటి అనేక బ్రాంచుల్లో, అనేక శాఖల్లో ఇన్ఫర్మేషన్కి అంటే సమైక్యపరిచే విధంగా ఉండాలి. సైన్స్లో ఉన్నటువంటి వివిధ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్లో ఒకదానికొకటి లింకింగ్ అయి ఉండాలి. ఆ లింకింగ్ లాగా ఉండాలి మన కరికులం అనేది. ఒక టాపిక్ చదివితే ఇంకో టాపిక్ అర్థమయ్యే విధంగా ఉండాలి కరికులము. ఓకేనా. అదేవిధంగా ఒక టాపిక్ను బోధించేటప్పుడు వివిధ సబ్జెక్టుల యొక్క పరిజ్ఞానాన్ని, మరి సబ్జెక్టు మధ్య సహసంబంధాన్ని నెలకొనే విధంగా కరికులం ఉండాలి. మనం బయాలజీ చెప్పేటప్పుడు కొన్నిసార్లు మ్యాథ్స్ యొక్క అవసరం ఉంటుంది, సోషల్ యొక్క అవసరం ఉంటుంది, ఫిజికల్ సైన్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఒక సబ్జెక్టు మిగతా సబ్జెక్టు హెల్ప్ కూడా తీసుకునే విధంగా కరికులం ఉండాలి. ఓకే. ఏదైనా ఒక లెసన్ విడివిడిగా కాకుండా మొత్తంగా అందించాలి. ఏదైనా ఒక లెసన్ మనం విడివిడిగా కాకుండా మొత్తంగా ఒకే దగ్గర అందించే విధంగా అలాగే ఉండాలి పాఠ్య ప్రణాళిక, బయాలజీ పాఠ్య ప్రణాళిక. ఓకే. జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక. ఇంకా మనకి ఏమిటంటే మనకి వ్యవస్థీకరణ సూత్రము, ఇది కూడా మనకి పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు దీన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. సో మనకి వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్డర్ అని అర్థం. కాబట్టి కరికులంలో కంటెంట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఒక ఆర్డర్ పాటించాలి. కంటెంట్ ఇప్పుడు జీవుల వర్గీకరణ ఉందనుకోండి, ఈ జీవుల వర్గీకరణ సింపుల్గా కాకుండా నెక్స్ట్ లెసన్లో ఇంకా కాంప్లెక్స్ క్లాసిఫికేషన్ ఉండాలి. ఇంకా ఎలా క్రమం, ఎలా ఆర్డర్లు, ఎలాగా తరగతి ఏంటి, జాతి ఏంటి, అలాగా. కాబట్టి ఈ కంటెంట్ కూర్పు అనేది అంటే మన లెసన్స్ అనేవి ఎలా ఉండాలి, ఒక ఆర్డర్ పాటించాలి. విషయాలు అనేవి, కంటెంట్ అనేది ఒక ఆర్డర్ పాటించాలి, అలా ఉండాలి కరికులము. అదేవిధంగా విద్యార్థి మానసిక స్థాయిని బట్టి, వయస్సును బట్టి జ్ఞానాన్ని అందించాలి మనం. అంటే కరికులంలో ఎలా ఉండాలంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయి అనుగుణంగా, వయస్సుకు అనుగుణంగా ఉండాలి. కాబట్టి విద్యార్థి 6th క్లాస్లో వాడి యొక్క మానసిక స్థితి ఒకలా ఉంటుంది, ఒక ఏజ్ ఒకలా ఉంటుంది. 7thలో ఇంకో ఏజ్ ఉంటుంది. కాబట్టి ఆ మానసిక స్థాయిని బట్టి, వయసును బట్టి మనకు కరికులం అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో ఒక లెసన్ మొత్తం ఒకే తరగతిలో కాకుండా దాన్ని భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క తరగతిలో అందించాలి, అలా ఉండాలి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక. ఒక లెసన్ని మొత్తం ఒకే తరగతిలో కాకుండా
దాన్ని కొంచెం పార్ట్స్గా చేసి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క తరగతిలో మనం అందిస్తే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అలా అందించేటప్పుడు ఆ ఆర్డర్ అనేది మారకూడదు అనమాట. ఇంకా ఇతర సూత్రాలు ఏంటంటే కరికులం అమలు చేయడంలో టీచర్స్కి స్వేచ్ఛ ఉండాలి. ఎప్పటికప్పుడు కరికులంలో వచ్చినటువంటి నూతన జ్ఞానాన్ని పొందుపరుస్తూ ఉండాలి. మరి కరికులం నిర్మాణంకి ముందే కోర్సు స్వభావము ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, ఆ కోర్సు కాలపరిమితి ఎంత, వనరులు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి కరికులం నిర్మించేటప్పుడే ముందు అసలు కోర్సు యొక్క స్వభావం దాని ఆధారంగా మనం కరికులం నిర్మించాలి. మరి ఏ లక్ష్యాలు ఉన్నాయి, బయాలజీలో ఏ లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాల అనుగుణంగా మనకి కరికులం కన్స్ట్రక్షన్ చేయాలి. టైం ఎంత, ఆ టైం కూడా పరిగణలో తీసుకోవాలి. వనరులు, కోర్సు స్వభావము, లక్ష్యాలు, కాల పరిమితి, వనరులు, ఈ 4టిని తీసుకొని మనం వీటిని దృష్టిలో పెట్టుకుని కరికులంని మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, తర్వాత మనకి సెకండరీ విద్యా కమిషన్ సూచనలు అంటే కొన్ని లోపాలు ఉన్నాయని చెప్తుంది. అంటే ప్రస్తుత విద్యా ప్రణాళికలు కొన్ని లోపాలను గుర్తించి వాటిని సవరించుకోవడానికి ఈ సెకండరీ విద్యా కమిషన్ కొన్ని సూచనలు చేసింది. అదేంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్, అనుభవ సాకల్య సూత్రం, టోటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అనుభవ సాకల్య సూత్రము, టోటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే విద్యార్థి జీవితానికి కావాల్సిన అన్ని అనుభవాలు పాఠశాల అందించాలి అని సూచించింది సూత్రం ఇది. కాబట్టి విద్యార్థి జీవితానికి కావాల్సినటువంటి అన్ని అనుభవాలు పాఠశాలే అందించాలి అని సూచించారు. అదేవిధంగా పాఠశాల లభించే మొత్తం అనుభవాలను విద్యా ప్రణాళిక పొందుపరచాలని చెప్తుంది ఈ సూత్రం. అంటే పాఠశాల లభించేటువంటి మొత్తం అనుభవాలను విద్యా ప్రణాళికలో పొందుపరచాలని చెప్పేసి ఈ సూత్రం మనకి. రెండోది వచ్చేసి మనకి వైవిధ్యత సామర్థ్య సూత్రం. సో కొంచెం మిస్టేక్ ఉంది ఇక్కడ. వెరైటీ అండ్ ఎలాస్టిసిటీ అంటే చూడండి, వెరైటీ అండ్ ఎలాస్టిసిటీ అంటే విద్యా ప్రణాళిక లేదా కరికులం అనేది ఎలా ఉండాలంటే విద్యార్థుల యొక్క వైవిధ్య భేదాలను దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి జ్ఞాన క్షేత్రాలు, నైపుణ్యాలను కూడా విద్యా ప్రణాళికలో చోటు కల్పించాలి. విద్యార్థులకు అవసరమైనటువంటి జ్ఞాన క్షేత్రాలు, నైపుణ్యాలు, స్కిల్స్, అదేవిధంగా నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నింటినీ కూడా మనకి విద్యా ప్రణాళికలో చోటు కల్పించాలని చెప్తుంది. తర్వాత మనకి ఈ కమిషన్ ఇచ్చినటువంటి సూత్రాలు ఏంటంటే సామాజిక జీవితంతో సంబంధ సూత్రం, రిలేషన్ ఆఫ్ కమ్యూనిటీ లైఫ్, సామాజిక జీవితంలో సంబంధ సూత్రం. అంటే కనుక విద్యా ప్రణాళికలో మనకి ఉత్పాదక కృషికి అంటే ఏదైనా కొత్త వస్తువులు తయారు చేసే విధంగా, ప్రొడక్ట్ చేసే విధంగా కరికులం ఉండాలి. కాబట్టి ఉత్పాదక కృషికి విద్యా ప్రణాళికలో చోటు ఉండాలి. ఓకే, కాబట్టి పాఠశాల అనేది సమాజంలో అవిభాజ్యకమైనటువంటి ఒక భాగం అనేటువంటి భావానికి కాన్సెప్ట్ను ఉపాధ్యాయుడు విద్యార్థికి కలిగించాలి. తర్వాత విరామకాల వినియోగ శిక్షణ సూత్రము. 2, విషయాల అంతఃసంబంధాల సూత్రం, ఇంటిగ్రేషన్ అండ్ కోరిలేషన్. వివిధ విషయాల మధ్య సమన్వయాన్ని పాటించే విధంగా కరికులం ఉండాలి. సో కరికులం ఎలా ఉండాలి? వివిధ కంటెంట్ల మధ్య సమన్వయాన్ని పాటించండి, వివిధ విషయాల మధ్య సమన్వయాన్ని పాటించే విధంగా కరికులం అనేది ఉండాలి. ఇంతవరకు అంటే ఇక్కడ ఏమంటున్నారు, సెకండరీ విద్యా కమిషన్ ఏం చేసిందంటే ప్రస్తుత పాఠ్య ప్రణాళికలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి అది కూడా కొన్ని సూచనలు చేసింది. అంటే విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు అనుభవాన్ని, వైవిధ్యతని, సామాజికాన్ని, విరామకాలాన్ని, అదే విషయాలని, ఇవన్నింటిని కూడా పరిగణనలో తీసుకోవాలని చెప్పేసి సెకండరీ విద్యా కమిషన్ అనేది సూచనలు అయితే చేసింది. సో తర్వాత మనకి పాఠ్య ప్రణాళిక అభివృద్ధి పరచడానికి కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే కొన్ని సూచనలు చేసింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఓకే, దీని ప్రకారం ఏంటంటే కొఠారి కమిషన్ ప్రకారం ఏంటంటే కరికులంను అభివృద్ధి పరిచే బాధ్యత యూనివర్సిటీసు, స్కూల్స్, కాలేజెస్ ఇవి ఎస్సీఆర్టీ వారితో కలిసి కరికులం అభివృద్ధి పరచాలి. అంటే కరికులంని అభివృద్ధి పరిచే బాధ్యత యూనివర్సిటీ తీసుకోవాలి, స్కూల్స్ తీసుకోవాలి, కాలేజీలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎస్సీఆర్టీతో వారితో కలిసి కరికులం యొక్క అభివృద్ధిలో పాటుపడాలని చెప్పేసి ఈ కమిషన్ కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కరికులంని మనకు పునశ్చరణ చేసుకోవాలి అని తెలియచేసింది కొఠారి కమిషన్. తర్వాత మనకి ఏదైనా కొత్త కరికులం వచ్చినప్పుడు టీచర్స్కి ఖచ్చితంగా ట్రైనింగ్ ఉండాలని చెప్తుంది ఇది. అదేవిధంగా ఎక్కువ పరిధిలో పాఠ్య పుస్తకాల బోధన అభ్యాస విషయం తయారు చేయాలి. అంటే మనకి ఎక్కువ పరిధిలో కరికులం ఏముండాలంటే అభ్యాసన విషయాలు ఎక్కువ ఉండాలి. టెక్స్ట్ బుక్స్ బోధన అభ్యాసన విషయాల్ని తయారు చేయాలని చెప్తుంది. అంటే మనకి ఎక్కువ పరిధిలో టెక్స్ట్ బుక్స్ టీచింగ్ ఎలా ఉంటుందంటే పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను చెప్పిన తర్వాత
అభ్యాసం విషయాలు ఉంటాయి బ్యాక్ సైడ్. ఆ విషయాల్ని విద్యార్థి సొంతంగా తయారు చేసుకునే విధంగా, సొంతంగా ఆన్సర్ చేసే విధంగా ఉండాలని చెప్తుంది ఇక్కడ. కాబట్టి దీని ప్రకారం కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి. రెండోది, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005. దీని ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇది కూడా కరికులం డెవలప్మెంట్కి కొన్ని అంశాలని, అదేవిధంగా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఓకేనా. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారము, దీని ప్రకారము విద్యా ప్రణాళిక అభివృద్ధికి ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. కొంచెం ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఒకసారి చూడండి. ఎందుకంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఎక్కడ వచ్చినా కూడా అది ఇంపార్టెంటే. మరి ఇది విద్యా ప్రణాళిక అభివృద్ధికి ఎటువంటి సూచనలు చేసింది అనేటువంటి అంశము. ఎటువంటి చేసిందంటే ఒకసారి చూడండి. విద్యా కరికులం అనేది పాఠశాల వెలుపల జీవితానికి సంబంధించిన జ్ఞానమని, పాఠ్య ప్రణాళిక అనేది ఎలా ఉండాలంటే పాఠశాల వెలుపల జీవితానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. పాఠశాలలో కాదు, పాఠశాల ఏం జరుగుతుందో పాఠశాలలో బయట ఉన్నటువంటి జీవితానికి, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయానికి మధ్య లింకింగ్ ఏర్పాటు చేయాలని చెప్తుంది. కాబట్టి కరికులం ఎప్పుడు కూడా పాఠశాల వెలుపల జీవితానికి సంబంధించిన జ్ఞానం కూడా పరిగణలో తీసుకోవాలి. తర్వాత అభ్యాసం అనేది కంఠస్థం చేసే ప్రక్రియ నుండి పూర్తిగా మారాలి. ఎప్పుడు బట్టి పట్టే విధానం కాకుండా కాన్సెప్ట్ వైజ్గా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునేది ఉండాలి. కాబట్టి అభ్యాసంలో నేర్చుకునేటప్పుడు ఈ కంఠస్థం చేసేటువంటి ప్రక్రియ ఉండకూడదని చెప్పి ఎన్సీఎఫ్ చెప్పింది. తర్వాత ఇంకేం చెప్పింది, విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా కరికులం అనేది దీన్ని కొంచెం పెంచాలని చెప్తున్నారు. కాబట్టి విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలని చెప్పేసి ఎన్సీఎఫ్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్షల విధానాన్ని కూడా సింప్లిఫై చేయాలని చెప్పేసి, అంటే పరీక్షల విధానాన్ని సరళం చేయాలని చెప్పేసి ఎన్సీఎఫ్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 విద్యా ప్రణాళిక అభివృద్ధికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అదేంటంటే పాఠశాల వెలుపల జీవితానికి సంబంధించిన జ్ఞానం, పాఠశాల నుండి కాదు నేర్చుకునే విషయాలు, పాఠశాల బయట జీవితం నుంచి కూడా నేర్చుకోవాలి అన్నట్టుగా మనకి పాఠ్య ప్రణాళిక ఉండాలి. అభ్యాసం కంఠస్థం చేసే ప్రక్రియ నుండి పూర్తిగా మారే విధంగా చేయటము. ఈ బైహాడ్ అనేటువంటి పద్ధతి నుంచి పూర్తిగా మారిపోవాలి కరికులం కావచ్చు, ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా. తర్వాత విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ విద్యా ప్రణాళిక అనేది ఉండాలని చెప్పింది. అదేవిధంగా పరీక్షల విధానాన్ని మనం సరళం చేయాలని చెప్పేసి కూడా ఎన్సీఎఫ్ రికమెండ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ సరళం చేయాలని. తర్వాత రెండోది ఏంటంటే మనకి దేశంలో అదే విధమైనటువంటి సాత్వాదకతను పోషించే విధంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏదైతే లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాలు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. అయితే దేశంలో ఉన్నటువంటి మొత్తం 80% దేశమంతా కూడా ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలి. ఒక 20% అనేది మన లోకల్కి, అంటే స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఈ ఎన్సీఎఫ్ అనేది మనకి చెప్పడం అయితే జరిగింది. ఇది ఇక్కడ వరకు అనమాట. తర్వాత మనకి విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమాలు, అదేవిధంగా విధానాలు, దీనిలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి వ్యవస్థీకరణటువంటి ఉపగమాలు కావచ్చు, అదేవిధంగా విధానాలు అయితే కొన్ని ఉన్నాయి. సో విద్యా ప్రణాళికను వ్యవస్థీకరించడానికి కొన్ని ఉపగమాలు, అదేవిధంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం అంటాము. ఓకే, పాఠ్య ప్రణాళిక నిర్మించడానికి కొన్ని ఉపగమాలు, అదేవిధంగా విధానాలు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఫస్ట్ వన్ కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏకకేంద్రక పద్ధతి. ఏంటి ఏకకేంద్రక పద్ధతి అంటే ఏంటి అంటే పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి చూస్తాము. మరి విషయాలు ఎలా అందించాలి అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తాము. సో ఇక్కడ మనకి ఏకకేంద్రక పద్ధతి అంటున్నారు కాబట్టి ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, దీంట్లో ఏకకేంద్రక పద్ధతులు ఏమన్నారంటే ఒక టాపిక్కు సంబంధించినటువంటి విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికకు అభివృద్ధి చెందించే పద్ధతి. ఒక టాపిక్కు సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారే కాకుండా అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి. మరి ఈ టాపిక్ తెలంగాణ వారికి 2016 బుక్లో లేదు, ఏపీ వారికి కూడా మనకి 2016 బుక్లో లేదు. అంటే వాళ్ళకు ఉపయోగపడవనుకోండి. అంటే ఏపీ వాళ్ళు కూడా ఆ 2016 బుక్ కాకుండా మిగతా ఉపయోగపడతాయి. అంటే తెలంగాణ వారికి 2016 బుక్లో ఉన్నటువంటి బీఈడి మెథడ్ బుక్లో ఈ టాపిక్స్ అనేవి లేవు.
మరి ఇవి 2014 తీసుకోవడం జరిగింది. 2022లో వచ్చినటువంటి ఏపీ బుక్స్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఒక శీర్షకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి ఏకకేంద్రక పద్ధతి అంటాము. అంటే ఒక టాపిక్కు సంబంధించిన విషయాన్ని కంటెంట్ని ఒకేసారి మనం డెవలప్ చెందము, అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో మనం అభివృద్ధి చెందిస్తామన్నమాట. అంటే ఏంటి చూడండి ఒకసారి. ఒక టాపిక్కు సంబంధించి ప్రాథమిక భావనలను లోయర్ సెక్షన్లో చెప్పి ఆ టాపిక్లో కఠిన భాగాలు ఏదైతే ఉంటాయో అవి క్రమక్రమంగా పెద్ద తరగతుల్లో చెప్పించే విధానం అనమాట. ప్రాథమిక భావనలు ఏమున్నాయి కదా దీంట్లో, ఈ ప్రాథమిక భావనలన్నీ కూడా లోయర్ సెక్షన్లో చెప్పించి ఆ టాపిక్లో కఠిన భాగాలు ఏదైతే ఉంటాయో అవి పెద్ద తరగతిలో చెప్పే విధానమే మనకి ఏకకేంద్రక పద్ధతి, కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటాము. అంటే ఒక విషయాన్ని ఏమంటారు, ప్రారంభంలో కొద్దిగా అందిస్తారు, మరుసటి సంవత్సరము అదే విషయాన్ని కొద్దిగా ఎక్కువగా అందిస్తారు. అంటే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, కంటెంటు, ఆ కంటెంటు ప్రారంభ దశలో ఇప్పుడు మనకి వాటర్ అనేటువంటి ఒక లెసన్ ఉందనుకోండి, నీరు అనేటువంటి లెసన్ ఉంటే దాని ఇది 3rd క్లాస్లో ఉంది, 4th క్లాస్లో ఉంది, 5thలో ఉంది. వీళ్ళేం చేస్తారు, నీరు అనేటువంటి పాఠ భాగాన్ని ఒక విషయాన్ని దీంట్లో కొద్దిగా అందిస్తారు 3rd క్లాస్లో, 4th క్లాస్లో కొద్దిగా అందిస్తారు, మిగిలింది కూడా 5th క్లాస్లో అందిస్తారు. అంటే ఒక విషయాన్ని ప్రారంభ దశలో కొద్దిగా అందిస్తారు, మరుసటి సంవత్సరం అదే విషయాన్ని ఈ విషయం ఏంటి, నీరు, అదే నీరు అనేటువంటి కంటెంట్ని కొద్ది ఎక్కువ అందిస్తారనమాట. అంటే దీనికి అర్థం ఏంటంటే ఒక విషయానికి సంబంధించినటువంటి తేలిక కాన్సెప్ట్ని, అంటే సింపుల్ కాన్సెప్ట్ని ప్రాథమిక తరగతిలో ప్రవేశపెడతారు. ఒక విషయానికి సంబంధించినటువంటి సంక్లిష్ట భావనలను సంక్లిష్ట భావనలను పై తరగతుల్లో ప్రవేశపెడతారు. ఒక విషయానికి సంబంధించిన సంక్లిష్ట భావనలను పై తరగతిలో ప్రవేశపెడతారు, ఒక విషయానికి సంబంధించిన తేలిక భావనలను ప్రాథమిక తరగతిలో ప్రవేశపెడతారు. దీన్ని మనం ఏకకేంద్రక పద్ధతి లేదా కాన్సెంట్రిక్ అప్రోచ్ అని చెప్తాం అనమాట. సో గమనిక చూడండి, ఇక్కడ ఒకటి రాశాను చూడండి, నోట్ రాసిన చూడండి. ప్రాథమిక పాఠశాల పాఠ్య ప్రణాళికను మనం అబ్జర్వ్ చేస్తే, అంటే మనకి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క కరికులంను మనం అబ్జర్వ్ చేస్తే ఏకకేంద్రక పద్ధతి అనేది ఉంటుంది. మరి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఒక విషయాన్ని ముందే కంప్లీట్గా ఎవరు అక్కడ ఒక విషయాన్ని కొద్దిగా అందిస్తారు, ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో దానికి సంబంధించింది, అలాగా విషయాన్ని పెంచుకుంటూ వెళ్తారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక టాపిక్కు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతి ఏకకేంద్రక పద్ధతి. అంటే ప్రాథమిక భావనలను కింది తరగతుల్లో చెప్పి ఆ అంశాల్లో ఏదైతే మనకి కఠిన భాగాలు ఉంటాయో పెద్ద తరగతిలో చెప్పించే విధానం అన్నమాట. అంటే ఒక విషయాన్ని ప్రారంభ దశలో కొద్దిగా అందిస్తారు, మరుసటి సంవత్సరం అదే విషయాన్ని కొద్దిగా ఎక్కువగా అందిస్తారు. అంటే ఒక విషయానికి సంబంధించినటువంటి తేలిక భావనల్ని ప్రాథమిక తరగతిలో ప్రవేశపెడతారు, ఒక విషయానికి సంబంధించినటువంటి సంక్లిష్ట భావనల్ని పై తరగతిలో ప్రవేశపెడతారు. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి కదా, ప్రైమరీ స్కూల్, దీంట్లో ఉండేటువంటి విద్యా ప్రణాళిక పద్ధతి ఏంటంటే మనకి ఏకకేంద్రక పద్ధతి అనేది ఉంటుంది. అంటే తరగతి కొంచెం పెరిగే కొద్దీ దానికి సంబంధించినటువంటి వలయం మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక విషయం నీరు అనే విషయం 3rd క్లాస్లో ఇది నీరు అనుకోండి, నీరు అనేటువంటి ఒక విషయము, నీరు అనే విషయము, తర్వాత ఇది 3rd క్లాస్లో ఉంది, 4th క్లాస్లో కొంచెం దీన్ని ఎక్కువ ఇస్తారనమాట, 4th క్లాస్లో, తర్వాత 5th క్లాస్లో కొంచెం ఇలా అందిస్తారు. కాబట్టి తరగతి పెరిగే కొద్దీ విషయానికి సంబంధించిన వలయం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందన్నమాట దీంట్లో. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత విద్యార్థికి స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పద్ధతి వల్ల విద్యార్థికి స్పష్టమైన అవగాహన అనేది ఏర్పడుతుంది. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనండి, విద్యార్థికి స్పష్టమైన అవగాహన అనేది ఏర్పడుతుంది. అయితే ఈ విధానము మానసిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది, మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అయితే పాఠ్యాంశాలకి మధ్య విరామం అనేది 1 సంవత్సరం పాటు అనేది ఇక్కడ ఉంటుంది. అంటే 1 సంవత్సరం పాటు విరామం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకి ఒక విషయం 1 ఇయర్లో చెప్పేస్తే 1 ఇయర్ తర్వాత ఇంకో ఇయర్లో 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి, అంటే నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలు చెప్తారు. ఇందులో ఒక టాపిక్ శీర్షిక అంటే టాపిక్, ఇందులో ఒక టాపిక్ అధ్యయనం కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుందన్నమాట. ఏదైనా నీరు అనేటువంటి టాపిక్ అనేది 3rd క్లాస్లో, 4th క్లాస్లో, 5th క్లాస్లో జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి మొదటి సంవత్సరం వచ్చేసి 3rd క్లాస్లో, ఈ 3rd క్లాస్ అనుకోండి, ప్రాథమిక విషయాన్ని అందిస్తారు.
ఫోర్త్ క్లాస్లో, రెండవ సంవత్సరం ఫోర్త్ క్లాస్ అనుకోండి, అదే విషయానికి సంబంధించినటువంటి ఎక్కువ జ్ఞానాన్ని అందిస్తారు. అలాగా ప్రతి సంవత్సరం కొంత విషయం అధికం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి విషయాలను లేదా కంటెంట్ను సింపుల్ టు కాంప్లెక్స్ వైపు ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి, సింపుల్ టు కాంప్లెక్స్ వైపు మనకి విషయాన్ని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ విధానంలో విషయం యొక్క విస్తృతం అనేది ఇమిడి ఉంటుంది, విస్తృతం ఉంటుంది. దీంట్లో మనకి ఈ విధానంలో మనకి విస్తృతం ఉంటుంది విషయానికి సంబంధించింది. కాబట్టి ఈ పద్ధతిని ఏకకేంద్రక పద్ధతి అంటాము. అంటే ఈ పద్ధతిలో వాడేటువంటి ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయంటే, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, అంటే మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు అక్కడ జరుగుతుంది. అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలు చెప్పడం జరుగుతుంది దీంట్లో, ఈ ఏకకేంద్రక పద్ధతిలో. తర్వాత ఇది ఏకకేంద్రక పద్ధతి అనేది ఒక మనోవైజ్ఞానిక పద్ధతి. ఓకేనండి. అయితే ఒక లెసన్ను మొత్తం ఒకే తరగతిలో కాకుండా క్లిష్టత ఆధారంగా వివిధ భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క తరగతిలో పొందుపరుస్తారు. అంటే ఒక లెసన్ని మొత్తం ఒకే క్లాస్లో కాకుండా, థర్డ్ క్లాస్లో కాకుండా, నీరు అనేటువంటి లెసన్ని థర్డ్ క్లాస్లో కాకుండా దాని యొక్క క్లిష్టత ఆధారంగా పార్ట్గా చేసి ఆ ఫోర్త్ క్లాస్లో, ఫిఫ్త్ క్లాస్లో అలాగా పొందుపరచడం జరుగుతుంది. నోట్ చూడండి ఒకసారి. ఒక టాపిక్ని తీసుకొని దాన్ని అనేక భాగాలుగా చేసి, అంటే మళ్ళీ నేను డెఫినేషన్ పూర్తిగా చెప్పేస్తున్నాను ఇక్కడ. ఒక టాపిక్ని తీసుకొని దాన్ని అనేక భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క తరగతిలో బోధిస్తూ, అర్థమైందా? ఒక టాపిక్ తీసుకుంటారు, దానికి అనేక భాగాలు చేస్తారు, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క తరగతిలో బోధిస్తూ ముందు చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకొని క్రొత్త అంశాన్ని బోధించే విధానం ఏంటంటే మనకి శీర్షిక పద్ధతి, ఏకకేంద్రక పద్ధతి అని చెప్పొచ్చు. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్లో మనకి చూడండి, ఇది ఒకసారి ఒక శీర్షికను తీసుకొని దాన్ని అనేక భాగాలుగా చేస్తాం. ఒక టాపిక్ తీసుకుంటాము, నీరు అనేటువంటి ఒక టాపిక్ తీసుకుంటాము. ఈ నీరు అనేటువంటి ఒక టాపిక్ని తీసుకొని దానికి అనేక భాగాలు చేస్తాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ చేస్తాము. ఒక్కొక్క భాగాన్ని, ఈ భాగాన్ని థర్డ్ క్లాస్లో, ఈ భాగాన్ని ఫోర్త్ క్లాస్లో, ఈ భాగాన్ని ఫిఫ్త్ క్లాస్లో అలా బోధిస్తూ ముందు చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకుంటాము. సెకండ్ క్లాస్లో చెప్పేటప్పుడు ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పామో ఆధారంగా తీసుకుంటాము. ఫిఫ్త్ క్లాస్లో చెప్పేటప్పుడు ఫోర్త్ క్లాస్లో ఏం చెప్పామో ఆధారంగా తీసుకుంటాము. అలాగా ఆధారంగా తీసుకొని క్రొత్త అంశాన్ని బోధించే విధంగా విషయాన్ని అమర్చే విధానం ఏంటంటే మనకి ఏకకేంద్రక పద్ధతి. ఉదాహరణ ఏంటి, మనకి మనం పీల్చే గాలి లెసన్ అనేది థర్డ్ క్లాస్లో ఉంది, 7th వరకు ఈ లెసన్ జరుగుతుందన్నమాట. మనం పీల్చే గాలి అనేటువంటి ఒక లెసన్ థర్డ్ క్లాస్లో ఎంటర్ అయితే 3rd నుంచి 7th వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎకో సిస్టమ్, ఆవరణ వ్యవస్థ మనకి 8th క్లాస్లో నడుస్తుంది, 9th క్లాస్లో నడుస్తుంది, 10th క్లాస్లో కూడా నడుస్తుంది అనమాట. విసర్జన అనువంశికత 7th క్లాస్లో ఉంటుంది, మళ్ళీ 10th క్లాస్లో మనకి ఎక్స్క్రీషన్ సిస్టంలో ఉంటుంది. 8th క్లాస్లో జీవ వైవిధ్యం ఉంది, బయోడైవర్సిటీ, మళ్ళీ 9th క్లాస్లో ఉంటుందన్నమాట. అలాగా దీన్ని మనం ఏకకేంద్రక విధానం అని చెప్పొచ్చు, ఏకకేంద్రక పద్ధతి లేదా కాన్సెంట్రిక్ అప్రోచ్ అని చెప్పొచ్చు. మరి దీనివల్ల విద్యార్థులకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అని అంశాన్ని చూస్తే, దీనివల్ల ప్రయోజనాలు ఏమున్నాయంటే చూడండి ఒకసారి. విద్యార్థి యొక్క మానసిక స్థాయిని అనుసరించి విషయాలు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థి యొక్క మానసిక స్థాయిలను అనుసరించి మనం విషయాలు అనేవి అందుబాటులో వస్తాయి. వాళ్ళ యొక్క మానసిక, థర్డ్ క్లాస్లో వాళ్ళ మానసిక స్థాయి ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తగినట్టుగా, వాళ్ళ యొక్క మానసిక స్థాయి తగినట్టుగా అక్కడ కంటెంట్ అనేది పొందుపరచడం జరుగుతుంది. లెసన్స్ యొక్క కాఠిన్యత అనేది విద్యార్థుల వయసు, పరిపక్వత, మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా నిర్మించబడుతుంది. అంటే లెసన్స్లో కాంప్లెక్సిటీ అనేది, ఈ లెసన్స్లో కాఠిన్యత ఎలా ఉంటుందంటే ఆ వయసులో, మరి థర్డ్ క్లాస్లో వాటర్ అనేటువంటి కాన్సెప్ట్ పెట్టామనుకోండి, అక్కడ ఆ విద్యార్థుల వయసు ఎలా ఉంటుంది, వాళ్ళకి మెచ్యూరిటీ ఎలా ఉంటుంది, అలాగా ఆలోచించి వాళ్ళ వయసు తగ్గట్టుగా, వాళ్ళకి మెచ్యూరిటీ తగ్గట్టుగా మాత్రమే అక్కడ లెసన్స్ని పొందుపరచడం జరుగుతుందన్నమాట. ఇక్కడ టీచింగ్ ఎలా జరుగుతుందంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపు కొనసాగుతుంది. ముందు తెలుస్తాయి కాబట్టి మనకి మూర్త ఆలోచన అంటాము, తర్వాత అమూర్తం అంటాము. తెలియని విషయాలు అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపు కొనసాగుతుంది మనకి ఇక్కడ ఆ బోధన అనేది. అదేవిధంగా ఏ దశలో బడి మానేసినప్పటికీ మౌలిక విషయాల గురించి ప్రాథమిక భావాలు తెలుసుంటాయి. థర్డ్ క్లాస్లో కొంచెం విన్నాడు, మానేశాడు, ఫోర్త్ క్లాస్ జాయిన్ అయ్యాడు అనుకోండి, థర్డ్ క్లాస్లో కొంచెం మౌలిక కొన్ని ఉంటాయి కదా విషయాలు, అవి కొంచెం
బేసిక్ కాన్సెప్ట్ అనేవి తెలిసి ఉంటాయి. కాబట్టి ఏ దశలో బడి మానివేసినా కూడా మౌలిక విషయాలు అనేవి కొంచెం మౌలిక విషయాల గురించి ప్రాథమిక భావనలు అనేవి తెలిసి ఉంటాయి విద్యార్థికి. తర్వాత పునశ్చరణకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, రిపీట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిపీటెడ్గా పునశ్చరణకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఎందుకంటే థర్డ్ క్లాస్లో స్టార్ట్ అయిన లెసన్ 7th వరకు ఉందంటే ప్రతి సంవత్సరం అది కొంచెం నలుగుతుంది కాబట్టి విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. వరుసగా కొన్ని సంవత్సరాలు ఒకే లెసన్ అధ్యయనం చేయటం వల్ల చక్కటి అవగాహన ఏర్పడుతుంది. మరి ఏకకేంద్రక పద్ధతి ఎలాంటిదంటే శిశు కేంద్రీకృత పద్ధతి. మరి ఈ పద్ధతిలో కూడా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. లోపాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, లిమిటేషన్స్. అదేంటంటే పాఠ్యాంశాలని విద్యార్థుల మానసిక స్థాయి తగినట్లు విభజించడం కష్టం. వాళ్ళ యొక్క మానసిక స్థాయి ఎలా ఉందో మనం చెప్పలేం కదా. మరి ఎలా విభజిస్తాం మనం? విద్యార్థుల మానసిక స్థాయి తగ్గట్లుగా మనం దాన్ని విభజించలేం. లెసన్స్ని మనం విభజించలేం. ఓకేనా? ఒకే లెసన్స్ను అనేక సంవత్సరాలు చదవటం వల్ల విసుగు వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా? ఒకే లెసన్స్ను అనేక సంవత్సరాలు చదవటం వల్ల మనకి విసుగు అనేది ఏర్పడుతుంది. ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నామన్న సంతృప్తి అనేది ఏ క్లాస్లో కూడా ఉండదు. థర్డ్ క్లాస్లో కంప్లీట్ అయిపోతే మనం నేర్చుకోవచ్చు, కానీ ఆ టాపిక్ 4th, 5th, 6th వరకు నడుస్తుంది కదా. అందుకే అక్కడ మనకి ఏ టాపిక్ కూడా సరిగ్గా నేర్చుకోలేదురా అనేటువంటి భావన అయితే ఉంటుంది. సో టీచర్ ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ కొత్త ఎగ్జాంపుల్స్తో ఆ కంటెంట్ని బోధించవలసి ఉంటుంది. ఇది మనకి ఏకకేంద్రక పద్ధతి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇవన్నీ అడగరండి. అడిగితే ప్రయోజనాలు అడుగుతారు ఒక రకంగా. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చేసి, ఇక్కడ చూడండి ఈ స్టార్టింగ్లో దీని కాన్సెప్ట్ ఉంది కదా, అసలు అంటే ఏంటి, ఏకకేంద్రక పద్ధతి అంటే ఏంటని చెప్పేసి ఇది ఈ 2 లైన్లు ఇచ్చేసి దీని కింద ఏకకేంద్రక పద్ధతి లేదా సర్పిలాకార ఉపగమమా అలా అడుగుతారు. కాబట్టి ఈ ఏకకేంద్రక పద్ధతి యొక్క డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, హోప్ అర్థమైంది అనుకుంటాను. తర్వాత సో నెక్స్ట్ మనకి లాజికల్ ఆర్డర్ ఫన్నెల్ అప్రోచ్ అంటాము. తార్కిక ఉపగమం అని దీనికి పేరు. ఓకే, నెక్స్ట్ మనకి తార్కిక ఉపగమం లేదా క్రమం, లాజికల్ ఆర్డర్ ఆర్ ఫన్నెల్ అప్రోచ్ అని చెప్తాము. లాజికల్ అప్రోచ్ అని చెప్పొచ్చు, లాజికల్ ఆర్డర్ అని చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు. తార్కిక ఉపగమము, ఓకే, తార్కిక ఉపగమము అదేవిధంగా క్రమం అని చెప్పొచ్చు. సో ఒకసారి మీరు చూడండి, నేను చెప్తాను. కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏ అంశాలు లేదా విషయాలు అయితే తర్వాత నేర్చుకోబోయే అంశాలుగా అమర్స్తాం. అంటే ఏ అంశాలు కానీ ఏ విషయాలు అయితే తర్వాత నేర్చుకోబోయే అంశాలుగా అమర్చితే అనేది కాన్సెప్ట్. అంటే ఏ విషయాలు అయితే తర్వాత నేర్చుకోబోయే అంశాలకు పునాదులుగా ఉంటాయో వాటిని మనం ఒక వరుస క్రమంలో నిర్మించడం, అంతే కదా. ఏ విషయాలు అయితే తరువాత నేర్చుకోబోయే అంశాలకు పునాదులుగా ఉంటాయో వాటిని ఒక ఆర్డర్లో నిర్మించడం, అదే మనకి ఈ తార్కిక ఉపగమం యొక్క కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ అవుతుంది. ఏ అంశాలు లేదా విషయాలు అయితే తరువాత నేర్చుకోబోయే అంశాలని అమర్చడం. ఓకే, ఇక్కడ చూడండి ఇంకో ఇది మీరు ఇలాంటివి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఏ అంశాలు అయితే లేదా ఏ విషయాలు అయితే నెక్స్ట్ ఏదైతే నేర్చుకుంటామో తరువాత నేర్చుకోబోయే అంశాలకు పునాదులుగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని అంశాలను ఇక్కడ నేర్చుకుంటాము, ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు తరువాత నేర్చుకోబోయే అంశాలకు చాలా పునాదులుగా ఉంటాయని అర్థం. కాబట్టి ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం సరిగా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదో, ఏ టాపిక్ని తెలుసుకోకపోతే మరొక టాపిక్ మనకి సరిగా అవగాహన కాదో, ఆ టాపిక్ని మొదట చేర్చి దాని జ్ఞానం ఆధారంతో నేర్చుకోదనే అంశాన్ని తరువాత అమరుస్తాము, ఒక ఆర్డర్లో అమరుస్తాము. కాబట్టి ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం సరిగ్గా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదో ఆ అంశాన్ని మొదట చేర్చి దాని జ్ఞానం ఆధారంగా తరువాత నేర్చుకోబోయే అంశాన్ని మనం ఒక ఆర్డర్లో అమరుస్తాం. దీన్ని మనం తార్కిక క్రమం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, తార్కిక క్రమం అని చెప్పడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మీకు తెలిసిందే, జనరల్గా కణం ఉందనుకోండి. కణాలన్నీ కలిసి మనకి కణజాలాలు, అదేవిధంగా అవయవాలు, అవయవ వ్యవస్థ, తర్వాత జీవి, తర్వాత జనాభా, ఫైనల్గా మనకి సముదాయము, అలాగా ఆవరణ వ్యవస్థ, అలాగా ఎగ్జామ్ అనమాట. అంటే ఈ అంశాన్ని తెలుసుకోపోయాలనుకో ఇది మనకి ఆవరణ లైక్ ఇక్కడ ఏంటి కణం,
అవయవ వ్యవస్థ కదా, అవయవము అవయవ వ్యవస్థ. ఇక్కడ ఈ అంశాన్ని తెలుసుకోకపోతే అవయవాలు అనేది అర్థం కాదు మనకి. కాబట్టి ఈ అంశాన్ని తెలుసుకోకపోతే ఈ అంశం అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ అంశాన్ని మొదట చేర్చి దీని ఆధారంగా ఇది నేర్చుకుంటాము, అంతే కదా. కణం అనేది ముందు చేరుస్తాము, తర్వాత అవయవం ఆర్గాన్ అని తర్వాత నేర్చుకుంటాము, ఇదనమాట. ఇంకా మనకి తార్కిక క్రమం అంటే ఏంటంటే కార్యాకరణ సంబంధాలను, విషయాల్లోని కాఠిన్యాన్ని, అదేవిధంగా మనకి విద్యార్థుల స్థాయిని, అంటే కార్యాకరణ సంబంధాలను, విషయాల్లోని కాఠిన్యాన్ని, విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్య ప్రణాళికను వ్యవస్థీకరించడమే తార్కిక క్రమం అవుతుంది. మరి తార్కిక క్రమం అంటే ఏం చేద్దామంటే ఒకసారి నేను చెప్తాను చూడండి, మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుద్ది. తార్కిక క్రమం అంటే సరళం నుండి సంక్లిష్టతకు, సింపుల్ టు కాంప్లెక్స్కు, తెలిసిన విషయం నుండి తెలియని విషయాలకు, మూర్తం నుంచి అమూర్తానికి అమర్చడం. కాబట్టి తార్కిక ఉపగమం లేదా తార్కిక క్రమం అంటే కార్యాకరణ సంబంధాలను, విషయాల్లోని కాఠిన్యాన్ని, విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధంగా పాఠ్య ప్రణాళికని వ్యవస్థీకరించడమే తార్కిక క్రమం అవుతుంది. అంటే సరళం నుండి తార్కిక క్రమం అంటే ఏంటి, లాజికల్ ఆర్డర్ అంటే ఏంటి, సింపుల్ టు కాంప్లెక్స్కి, తెలిసిన విషయం నుండి తెలియని విషయాలకి, మూర్తం నుండి అమూర్తానికి. కాబట్టి ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం మనకి సరిగా అవగాహన కాదో. 1 minute ఫ్రెండ్స్. ఓకే, ఏ అంశాన్ని తెలుసుకోకపోతే మరొక అంశం సరిగా అవగాహన చేసుకోవడం సాధ్యం కాదో ఆ అంశాన్ని మొదట చేర్చి దాని జ్ఞానం ఆధారంగా నెక్స్ట్ అనేటువంటి అంశాన్ని మనం అమర్చుతాం. ఇది మనకి తార్కిక క్రమం అనేది అవుతుంది. సో తర్వాత మనకి లోలకం, ఊపు, భూకేంద్రాకర్షణ లోబడి ఉంటుంది. మొక్కలు పెరిగే దశల విషయంలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే అండి, మనకి లోలకం ఊగుతుంది కదా అటు ఇటు, అది భూకేంద్రాకర్షణకు లోబడి ఉంటుంది. అది కూడా మనకి దీనికి ఎగ్జాంపుల్ అవుతుంది, తార్కిక క్రమానికి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. తర్వాత మనం కిరణజన్య సంయుక్తిని అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం ఏం చేయాలి, పిండి పదార్థాలు, ఎంజైమ్లు, విటమిన్లు మొదలైన వాటి రసాయన గుణాలు మన గురించి మనం అధ్యయనం చేయాలి. కాబట్టి జీవశాస్త్ర విషయాలను తార్కికంగా అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ అనమాట. ఒకటేంటి, కిరణజన్య సమీకరణం మనం అర్థం చేసుకోవాలంటే ముందు కార్బోహైడ్రేట్ గురించి, ఎంజైమ్ గురించి, వైటమిన్స్ గురించి, వాటి గురించి కొంచెం మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, అది మనకి 2 ఎగ్జాంపుల్స్ అయితే అవుతుంది దీనికి. తర్వాత మనకి బయాలజీలో ఉన్నటువంటి విషయాలను తార్కికంగా ఈ క్రింది విధంగా అమరుస్తారు. మరి తార్కిక క్రమం అంటున్నాం కాబట్టి బయాలజీ విషయాలను తార్కికంగా ఏ విధంగా అమరుస్తారని చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి దీంట్లోనే తార్కిక క్రమంలోనే మనకి ఏముంది, స్ట్రక్చరల్ అప్రోచ్ ఉంది. దీన్ని స్వరూప నిర్మాణ ఉపగమం అంటాము. స్వరూప నిర్మాణ ఉపగమం అంటే ఏంటంటే పాఠ్యాంశాలని ఎలా అమరుస్తారంటే భావ్య అంతర స్వరూప లక్షణాల ఆధారంగా పాఠ్యాంశాలని అమరుస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి మొక్కల భావ్య లక్షణాలు, మొక్కల యొక్క అంతర లక్షణాలు అనేవి ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఫంక్షనల్ అప్రోచ్, క్రియాత్మక ఉపగమం అంటే మనకి ఆర్గాన్ చేసేటువంటి జీవక్రియ ఆధారంగా పాఠ్యాంశాలని మనం అమర్చవచ్చు. మరి నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ఇవన్నీ కూడా అంటే అవయవాలు నెరవేర్చే జీవన వ్యాపారం ఆధారంగా అమర్చమని యాక్చువల్గా చెప్తాం. దీన్ని అంటే అవయవాలు నెరవేర్చేటువంటి జీవక్రియల ఆధారంగా కూడా మనం లెసన్స్ని అమర్చవచ్చు. తర్వాత మనకి సమ్మిళిత ఉపగమం. సమ్మిళిత ఉపగమం అంటే మనకి సింక్రనైజ్డ్ అప్రోచ్ అని చెప్పొచ్చు. సింక్రనైజ్డ్ అప్రోచ్ అని చెప్పొచ్చు. అంటే స్వరూప లక్షణాలు, చేసే పనులను బట్టి మనం లెసన్స్ని అమర్చడం జరుగుతుంది. నాలుగోది వచ్చేసి మనకి సెల్యులార్ అప్రోచ్ అంటే కణజాల ఉపగమం అని చెప్పొచ్చు. కణాలు అభివృద్ధి చెందిన విధానం ఆధారంగా కూడా మనం ఈ యొక్క పాఠ్యాంశాలని అమర్చవచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బయాలజీలో మనకి ఏ ఉపగమం ప్రధానమైనదంటే కణజాల ఉపగమం అనేది ప్రధానమైనది. ఓకే, తర్వాత జీవుల వర్గీకరణ అనేది తార్కిక క్రమానికి ఉదాహరణ చెప్పొచ్చు. అయితే మనకి ఇక్కడ చూడండి, కుటుంబము, క్రమము, తరగతి, వర్గం ఇది కూడా మనకి తార్కిక క్రమమే. కణము, కణజాలము, అవయము, అవయవస్థ ఇది కూడా మనకి తార్కిక క్రమం అవుతుంది. మరి ఈ క్రమం వల్ల మనకి విద్యార్థులకి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే బోధన అభ్యాసన క్రమబద్ధంగా రావటం వల్ల విద్యార్థులకు మంచిగా అవగాహన వస్తుందన్నమాట. బోధన అభ్యాసన క్రమబద్ధంగా జరగటం వల్ల విద్యార్థులకి మంచి అవగాహన ఏర్పడుతుంది. తర్వాత తెలిసిన విషయాల నుండి
తెలియని విషయాల వైపు అభ్యాసనం అనేది సాగుతుంది. విద్యార్థుల్లో హేతువాద శక్తి అనేది పెరుగుతుంది. మరి దీనికి కూడా కొన్ని లోపాలు అయితే ఉంటాయి కదా. ఆ లోపాలు ఏంటంటే, ఒకరు తార్కికంగా పొందుపరిచిన విషయాలు మరొకరికి తార్కికంగా అనిపించకపోవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఆర్డర్లో కొన్ని విషయాలు పేర్చామనుకోండి, బుక్ రాసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, వేరొకరికి అవి అనిపించకపోవచ్చు, తార్కికంగా ఉన్నాయా లేదని చెప్పేసి వాళ్ళు కూడా అనిపించకపోవచ్చు. అదొక లోపము. సంక్లిష్టంగా ఉన్నటువంటి విషయాలని తార్కికంగా మనం ఎప్పుడు కూడా అమర్చలేం. ఎక్కువ సంక్లిష్టంగా ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం తార్కికంగా అమర్చడం అనేది కష్టమని ఇక్కడ చెప్తున్నారు. సో తర్వాత మనకి మనోవైజ్ఞానిక ఉపగమం ఉంది. సో మనోవైజ్ఞానిక ఉపగమం, సో ఇది నెక్స్ట్ వన్ మనకి. సో పాఠ్య ప్రణాళిక నిర్మించేటప్పుడు మనకి సైకలాజికల్ అప్రోచ్ అంటాం కదా. అంటే ఏం చేయాలి? సైకలాజికల్ అప్రోచ్ అంటే ఏంటి? సులభమైన విషయాలను ముందుగా ఇస్తాము, తర్వాత సంక్లిష్ట విషయాలను బోధిస్తాము. అదే కదా ఇప్పుడు స్కూల్లో జరిగేది అంతా, అదే కదా మనోవైజ్ఞానిక ఉపగమం. కాబట్టి ఇక్కడ చూడండి, విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు, అభిరుచులకు, భావోద్వేగ తెలివితేటలకు, అంటే అంతే కదా, విద్యార్థులు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకు, అభిరుచులకు, భావోద్వేగ తెలివితేటలకు అనుగుణంగా, అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యానికి, అభిరుచులకి, భావోద్వేగ తెలివితేటలకి అనుగుణంగా విషయాన్ని వ్యవస్థీకరిస్తే దాన్ని మనం మనోవైజ్ఞానిక ఉపగమం అంటాము. సో దీంట్లో ఏం చేస్తారంటే, మనకి మనోవైజ్ఞానిక సూత్రాలు మీకు తెలుసు కదా. నోన్ టు అన్నోన్, ఇక్కడ రాస్తాను చూడండి. నోన్ టు అన్నోన్ అంటే ఏంటి? తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి బోధన సాగుతుంది. సో సింపుల్ టు కాంప్లెక్స్, ఓకేనా. తర్వాత స్పెసిఫిక్ టు జనరల్, అంతే కదా. తర్వాత కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ఓకేనా. సులభమైన విషయాలు ముందు, సంక్లిష్ట విషయాలు ముందు, సింపుల్ విషయాలు బోధిస్తారు, తర్వాత సులభమైన సంక్లిష్టమైన విషయాలు బోధిస్తారు, తెలియని విషయాలు బోధిస్తారు, తర్వాత తెలియని విషయాలు. స్పెసిఫిక్ టు జనరల్, ప్రత్యేక నుంచి సామాన్యానికి, మూర్తం నుంచి అమూర్తానికి ఇలా బోధించడం అనేది జరుగుతుంది మనోవైజ్ఞానిక ఉపగమంలో. అంటే సులభమైన విషయాల్ని ముందుగా చెప్పి సంక్లిష్ట విషయాల్ని తర్వాత బోధించడం జరుగుతుంది. అదే మనకి మనోవైజ్ఞానిక ఉపగమము. సో దీంట్లో మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా బోధన అనేది జరుగుతుంది. అంటే సులభమైన విషయాలను ముందుగా, సంక్లిష్ట విషయాలను తర్వాత బోధించడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి ఇంకేముంది చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకా ఈ ఉపగమం, ఈ లైన్ ఒకసారి చూడండి, అంత అవసరం లేదు. ఈ ఉపగమం అనేది విద్యా కేంద్రీకృతంగా ఉండి తార్కిక క్రమాలను పాటిస్తుంది మనోవైజ్ఞానిక ఉపగమము. అయితే ఈ ఉపగమంలో విద్యార్థులకి కంటెంట్ని మనం ఎలా పరిచయం చేయాలంటే, సమీప విషయాల నుంచి దూర ప్రాంతానికి సంబంధించినవి, అలాగా అంటే సమీప ప్రాంతం నుంచి మనకి దూర ప్రాంతానికి అలా పరిచయం చేయాలి కంటెంట్ని. సమీప విషయాల నుండి దూర ప్రాంత విషయాలకి, అనుభవ విషయాల నుంచి నూతన విషయాలకు, భౌతిక విషయాల నుండి అభౌతిక విషయాలకు, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు, సులభం నుంచి కష్టానికి, నిర్దిష్ట నుంచి సామాన్యానికి, ఇలాగా మనం ఈ విధంగా విషయాన్ని మరి ఈ పద్ధతి ద్వారా విద్యార్థులకు అందిస్తాం. మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ మనోవైజ్ఞానిక ఉపగమం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇది విద్యార్థి కేంద్రీకృత విధానానికి అనువుగా ఉంటుంది. విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానానికి అనువుగా ఉండేది మనోవైజ్ఞానిక ఉపగమము, సైకలాజికల్ అప్రోచ్ అంటాము. తర్వాత మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా రూపొందించబడింది ఇది, ఓకే. విద్యార్థి యొక్క అవసరాలను పరిగణలో తీసుకోవడం వల్ల మానసికంగా అనువైన పద్ధతి ఇది. విద్యార్థి యొక్క అవసరాన్ని మనం ఖచ్చితంగా పరిగణనలో తీసుకుంటాం కాబట్టి మానసికంగా అనువైన పద్ధతి ఏంటంటే మనకి మనోవైజ్ఞానిక ఉపగమం. అదేవిధంగా పునరభ్యాసానికి, పునశ్చరణకు అవకాశం కలిగించడం వల్ల విద్యార్థుల అభ్యాసం అనేది బాగా గట్టిపడుతుంది, ఓకే. తర్వాత గమనిక, పాఠ్యాంశాలకు క్రమం నిర్ణయించడానికి, పాఠ్యాంశాల వ్యవస్థీకరణకు తార్కిక విధానం మరియు మనోవైజ్ఞానిక చూడండి. పాఠ్యాంశాల క్రమం నిర్ణయించడానికి, లెసన్స్ అనేవి ఎలా ఉండాలో అని నిర్ణయించడానికి, పాఠ్యాంశాల వ్యవస్థీకరణకు అలాగా క్రమం నిర్ణయించి దాన్ని మన వ్యవస్థీకరణ చేయడానికి, అంటే లెసన్స్ అనేవి ఏ ఆర్డర్లో ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పడానికి ఈ తార్కిక విధానం, అదేవిధంగా మనోవైజ్ఞానిక విధానం రెండూ కూడా
ఉత్తమమైనటువంటి పద్ధతులు. సో ఇంతవరకు ఆపున్నాను సార్. నేను మీకు చెప్తాను, ఖచ్చితంగా అవజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను.